ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కావాలనే రాజకీయ వేధింపులకు గురి చేయడమే ఏకైక ఎజెండాగా కాంగ్రెస్ తీరుందని కేటీఆర్ మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి పసలేదని, కేవలం రాజకీయ కక్ష సాధింపు అని సుప్రీంకోర్టు కేసు కొట్టేసినా సిట్ నోటీసులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి బావమరిది సుజన్ రెడ్డి బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణాన్ని బయట పెట్టినందుకే దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆరోపించారు. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో, క్షేత్రస్థాయిలో ప్రజల పక్షాన నిలబడ్డంలో హరీష్ రావును చూసి రేవంత్ రెడ్డి వణుకు పుడుతోందన్నారు. అందుకే రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఎక్స్ వేదికగా తన ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టంపై, న్యాయస్థానాలపై గౌరవం ఉందని, ఎటువంటి విచారణకైనా సిద్ధమంటూ కేటీఆర్ వెల్లడించారు. తమపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, రాజకీయ వేధింపులకు గురి చేసినా కాంగ్రెస్ ను ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. ఇలాంటి చౌకబారు బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు కేటీఆర్.